హైకోర్టు తీర్పు వచ్చేదాకా ప్రపోజల్స్ తీసుకోను. గవర్నర్ కోటా ఎమ్మెల్సీల భర్తీపై గవర్నర్ కీలక ప్రకటన. నిరుడు దాసోజు, కుర్రా సత్యనారాయణ పేర్లను నామినేట్ చేసిన బీఆర్ఎస్ సర్కార్. సర్వీస్ అంశం లేదని ఆ ప్రతిపాదనలు పక్కన పెట్టిన గవర్నర్ తమిళసై. అప్పట్లోనే హైకోర్టులో పిటిషన్ వేసిన దాసోజు, కుర్రా 23న విచారణ జరగబోతా ఉంది. అయితే గవర్నర్ కోటాకు సంబంధించినటువంటి 2 ఎమ్మెల్సీలు ఖాళీగా ఉన్నాయి. వీటిని గతంలో కుర్రా సత్యనారాయణ అలాగే దాసోజు శ్రవంతో భర్తీ చేయబోతున్నట్టుగా కేసీఆర్ ప్రపోజల్ పంపిస్తే గవర్నర్ తిరస్కరించింది. విషయం ఏంటంటే కేసీఆర్ కూడా తెలిసి ఇవి తిరస్కరిస్తారని. సో ఇదో డ్రామా. ఆ రోజే మనం అనుకున్నాం. ఇక్కడ వీళ్ళిద్దరిని తిరస్కరించారు. అయితే వీళ్ళు హైకోర్టు పోవడం జరిగింది. గవర్నర్ కోటాలో ఇచ్చేటువంటి సీట్లు ఏవైతే ఎమ్మెల్సీ సీట్లు ఉన్నాయో అవి సర్వీసు సేవా రంగానికి సంబంధించినటువంటి. ఇప్పుడు సచిన్ టెండూల్కర్కి ఎంపీ ఎందుకు ఇచ్చారు? క్రీడా రంగంలో విశిష్టంగా పనిచేసింది కాబట్టి. అయితే వీళ్ళిద్దరు పిటిషన్ హైకోర్టులో పెండింగ్ లో ఉంది కాబట్టి ఆ ప్రతిపాదనలు వచ్చేదాకా, అంటే హైకోర్టు ఏం చెప్తుందో చూసేదాకా వాటికి సంబంధించిన ప్రపోజల్స్ తీసుకోమని చెప్పింది. అంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చేటువంటి ప్రపోజల్స్ ఇప్పుడు మరికొన్ని రోజులు పెండింగ్ లో ఉండేటువంటి అవకాశం ఉంది. అయితే ఈ కోటా కిందనే ఇప్పుడు కోదండరామ్ సార్ని ఆ తర్వాత ఇంకొక అతన్ని భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది.